హలో అండి, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో సమ్మర్ స్పెషల్ రెసిపీ మ్యాంగో మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అసలే ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదా, ఈ ఎండలకి చల్లగా ఏదైనా తాగాలి అనిపించినప్పుడు మనకి సీజనల్ ఫ్రూట్ అయినటువంటి మ్యాంగో తోటి ఒక్కసారి ఈ విధంగా మ్యాంగో మిల్క్ షేక్ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా యమ్మీ అండ్ టేస్టీ మ్యాంగో మిల్క్ షేక్ రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ఈ మిల్క్ షేక్ ప్రిపేర్ చేయడం కోసం బాగా పండిన తీయగా ఉన్న మామిడి పండును తీసుకొని తొక్క లేకుండా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. బాగా తీయగా ఉన్న మామిడి పండు అయితే మిల్క్ షేక్ రుచి చాలా బాగుంటుంది. ఇక నేను 1 కప్పు వరకు ముక్కల్ని తీసుకుంటున్నానండి. ఈ విధంగా చిన్నగా కట్ చేసిన మామిడి పండు ముక్కలను మిక్సర్ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 5 నుంచి 6 ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకోవాలి. అలాగే కాచి చల్లార్చిన పాలను 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి 1 కప్పు వరకు వేసుకోండి. అలాగే మిల్క్ షేక్ కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే ఇంకొక పావు కప్పు వరకు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎనీ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ ఇంట్లో ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నేను ఇక్కడ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్ అంటే 1 స్కూప్ వేస్తున్నాను. తర్వాత మామిడి పండు యొక్క రుచిని బట్టి పంచదారని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేశాను. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ మామిడి పండు ముక్కలు ఉండేటట్టు గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన మ్యాంగో మిల్క్ షేక్ని గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి. ఎండలు బాగా మండిపోతున్నాయి కదండి, ఈ టైంలో చల్లగా తాగాలి అనిపిస్తూ ఉంటుంది కదా, అప్పుడు మ్యాంగోస్ తోటి ఈ విధంగా మిల్క్ షేక్ ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. అలాగే కడుపుకి కూడా హాయిగా ఉంటుంది. ఈ విధంగా గ్లాస్లోకి సర్వ్ చేసిన తర్వాత 1 స్కూప్ ఐస్ క్రీమ్ వేసుకోవాలి. అలాగే కట్ చేసిన మామిడి పండు ముక్కల్ని కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఏదైనా ఉంటే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తీసుకుంటారు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.